వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసండి మనం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఏ విధంగా అయితే మనం గ్రో అయితే చేసుకోవాలో నేను దానికోసం కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో మీరు ఆ టిప్స్ ఫాలో అయ్యి మ్యాక్సిమం మీ అకౌంట్ని అయితే ఎంతో కొంత అయితే మీకైతే ఈ టిప్స్ అనేటివి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను చెప్పే కొన్ని స్టెప్స్ అనేటివి మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయ్యాకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడైతే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం మీ అకౌంట్ అనేది గ్రో అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వచ్చేసి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ అనేది మీ యొక్క ఒరిజినల్ నేమ్తో ఉండేటట్లు ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ నీకు పరిచయమైన వాళ్ళు కానీ ఒకవేళ నీ ఇన్స్టాగ్రామ్ అనేది సెర్చ్ చేసకపోతే అప్పుడు మీ నేమ్ అనేది మీ యొక్క ఒరిజినల్ నేమ్తో ఉంటే బెటర్ అండి. సో సెర్చ్ చేస్తే వాళ్ళకు వెంటనే ఫాస్ట్గా మీ యొక్క అకౌంట్ అనేది ఫాస్ట్గా అయితే వాళ్ళకైతే వస్తుందండి టాప్లో. సో ఎందుకు వేరే యూజర్ నేమ్స్ పెట్టుకోవద్దు అంటున్నా అంటే మ్యాక్సిమం సొంత పేరుతో ఉంటేనే బెటర్ అండి. మ్యాక్సిమం వేరే యూజర్ నేమ్స్తో ఉంటే ప్రిఫర్ చేయరండి ఎవరు అసలు. సో అదర్ నేమ్స్ అంటే ఎలా అంటే సూపర్ స్టార్ దినేష్ అలా ఉంటారు చూడండి, ప్రిన్స్ దినేష్ అట్లా. సో ఆ విధంగా అయితే అస్సలు పెట్టుకోవద్దండి మీరు యూజర్ నేమ్స్ అనేటివి. యూజర్ నేమ్స్ ఎప్పుడే కానీ మీ యొక్క ఒరిజినల్ నేమ్తో అయితేనే, మీ యొక్క ఒరిజినల్ నేమ్తో అయితేనే పెట్టుకోండి. తర్వాత పక్కన నెంబర్స్ ఉన్నాయి చూడండి, యూజర్ నేమ్ ఒకవేళ అన్అవైలబుల్లో ఉంటే అండి మ్యాక్సిమం నెంబర్స్ అన్నా యూజ్ చేసే ట్రై చేయండి. లేకపోతే మధ్యలో మీ యూజర్ నేమ్లో ఇప్పుడు RAHUL రాహుల్ కదండి, సో రాహుల్ అనేది యూజర్ నేమ్ అన్అవైలబుల్లో ఉంటుందండి. మ్యాక్సిమం ఎలా పెట్టుకోవచ్చు అంటే RAAHUL. సో మ్యాక్సిమం రాహుల్ అని సెర్చ్ చేసినా కూడా ఇలా అయితే కూడా సజెషన్స్లో అయితే చూపిస్తుందండి. సో దానికోసం అయితే ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం మీ యొక్క యూజర్ నేమ్ అనేది మీ యొక్క ఒరిజినల్ నేమ్తో అయితేనే పెట్టుకోవడానికైతేనే ట్రై చేయండి. సో టిప్ నెంబర్ 1 అదండి. సో టిప్ నెంబర్ 2 వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మన యొక్క డీపీ అండి. మన యొక్క డీపీ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ అండి. ఆటోమేటిక్గా ఎవరైనా మన ప్రొఫైల్లోకి వచ్చాక మన యొక్క డీపీ అనేది చెక్ చేస్తారండి. మన యొక్క డీపీ ఏంటంటే చాలా క్లియర్ కట్గా నీట్గా ఫుల్ ఫోటో అయితే ఉండాలండి, చాలా క్లియర్గా. సో మ్యాక్సిమం బ్లాక్ డీపీస్ అయితే కొంచెం అట్రాక్టివ్ అయితే కనపడిస్తాయండి. సో మన డీపీ కొంచెం HD క్వాలిటీలో డీపీస్ అనేటివి అప్లోడ్ చేసుకోండి. సో మ్యాక్సిమం డీపీస్ ఏం ట్రై చేస్తారంటే పర్ వీక్ 1 DP అయితే చేంజ్ చేయండి. సో కొంతమంది అయితే ఒక 3-4 monthsకి అలా అయితే డీపీ చేంజ్ చేయకోకుండా అలానే పెట్టేసింటారు. సో అలా అయితే చేయొద్దండి. సో అలా చేస్తే ఏమనుకుంటారంటే మన ఫాలోవర్స్ వచ్చేసి వీళ్ళు ఇన్యాక్టివ్లో ఉన్నారు, సో వాళ్ళకి ఫాలో అవ్వడం పెద్దగా ఇంట్రెస్ట్ చూపిరండి. సో మ్యాక్సిమం మీ యొక్క డీపీ ఉండాలండి, మీ యొక్క డీపీ కొంచెం HD క్వాలిటీలో నీట్గా అప్లోడ్ చేసేకైతే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మన యొక్క బయో అండి. నెక్స్ట్ కొంతమంది అయితే అసలు బయో అనేది పెట్టిండారండి. సో బయో అనేది మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తుందండి మన ఇన్స్టాగ్రామ్ అట్రాక్షన్ కోసం. సో మ్యాక్సిమం కొంతమంది లాంగ్ బయోస్ పెట్టింటారు, కొంతమంది డిఫరెంట్ యాప్స్ యూజ్ చేసి సో మంచి బయోస్ క్లియర్ కట్గా అయితే సెలెక్ట్ చేస్తుంటారు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. సో ఏ విధంగా చాలా క్లియర్గా అయితే సో మ్యాక్సిమం వాళ్ళకి ఫాలోవర్స్ అంతా వాళ్ళ స్టైల్ బయోస్ చూసే వచ్చింటారని నాకు అనిపిస్తుందండి. సో మ్యాక్సిమం మీ యొక్క బయోస్ అనేటివి డిఫరెంట్ యాప్స్ అనేటివి కూడా చెప్తాను నేను కమింగ్ వీడియోస్లో. సో దానికోసం మీరు డోంట్ వరీ. సో బయో అనేది మీకు కంపల్సరీ అట్రాక్ట్ చేస్తుందండి. సో బయో అనేది యూనిక్గా అయితే పెట్టండి. సో కొంతమంది ఏం పెట్టింటారంటే మై ఫస్ట్ కేక్ మర్డర్ ఆన్ 09 అలా అయితే పెట్టింటారండి. సో అలా అయితే అస్సలు కొంచెం యూనిక్గా అయితే మెయింటైన్ చేయండి. సో మీ యొక్క అకౌంట్ అనేది గ్రో కావాలంటే కొంచెం యూనిక్గా అయితే మెయింటైన్ చేయండి. సో మ్యాక్సిమం ఒక్కసారి ఎవరైనా మీ అకౌంట్ అనేది చూసారనుకోండి, సో వాళ్ళకి డైలీ విజిట్ అనిపించాలా అండి మీ అకౌంట్ని. సో ఆ విధంగా అయితే మీ యొక్క అకౌంట్ అనేది అయితే మీరు డిజైన్ చేసుకోండి. మీ యొక్క బయో కూడా కంపల్సరీ పెట్టండి, కొంచెం యూనిక్ బయో మాదిరి పెట్టండి. నీట్గా డిఫరెంట్ స్టైల్స్ లెటర్స్ యాడ్ చేస్తూ డిఫరెంట్ స్టైల్స్గా నీట్గా అయితే మీ యొక్క బయోని అయితే సెట్ చేసుకోండి. సో బయో మాత్రం కంపల్సరీ పెట్టాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క స్టోరీ హైలైట్స్ అండి. మన యొక్క స్టోరీ హైలైట్స్ ఉన్నాయండి, నీట్గా ఏ కేటగిరీకి ఏ పార్ట్కి సంబంధించిన స్టోరీ ఎలా నీట్ స్టెప్ బై స్టెప్ 1, 2, 3 కొంతమంది అయితే స్టోరీస్ అన్నీ మిక్స్ చేసి సింగిల్ స్టోరీ హైలైట్ అనేది పెట్టింటారండి.
సో స్టోరీ హైలైట్స్ కంపల్సరీ పెట్టాలండి, కాదని లేదు. సో మ్యాక్సిమం ఏమంటే పార్ట్స్ డివైడ్ చేయండి. సో ఈ కేటగిరీకి ఈ స్టోరీ, ఈ కేటగిరీకి ఈ స్టోరీ, ఈ కేటగిరీకి ఈ స్టోరీ వస్తుంది. సో అలా 3-4 హైలైట్స్గా మీరైతే డిజైన్ చేసుకోండి. సో స్టోరీ హైలైట్స్ కూడా చాలా అట్రాక్టింగ్గా మన యొక్క ప్రొఫైల్ అయితే కనిపించేటట్లు చేస్తుంది. స్టోరీ హైలైట్స్ కూడా మెయిన్ అండి. ఇప్పుడు స్టోరీ హైలైట్స్ పెట్టింటాం కదా, ఆ స్టోరీ హైలైట్స్కి మనం జస్ట్ పెడితే అలానే సరిపోదండి. సో ఆ స్టోరీ హైలైట్స్కి మనం నీట్గా ఈ స్టోరీ దేనికి ఏ కేటగిరీకి సంబంధించినది, ఈ స్టోరీ ఏ కేటగిరీకి సంబంధించినది, ఈ స్టోరీ ఏ కేటగిరీకి సంబంధించినది, సో అలా ఏ కేటగిరీకి సంబంధించిన అనే ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి. స్టోరీకి ఇప్పుడు కొన్ని యాప్స్ అయితే వచ్చాయండి, స్టోరీ కవర్స్, హైలైట్ కవర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో. సో ఆ హైలైట్స్ కవర్స్ని, స్టోరీ హైలైట్స్ కవర్స్ని ఆ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసి ప్రతిదానికి మీ స్టోరీకి మీ యొక్క పైన కవర్ ఫోటో అనేది కంపల్సరీ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనకి స్టోరీ హైలైట్స్ పైన కవర్ ఫోటో అంటే ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు. సో అవి కూడా చాలా మనకు అట్రాక్టింగ్ అయితే కనపడిస్తాయండి. సో స్టోరీస్ అట్లాగే పెట్టేసి వదిలేద్దండి, దానికి కంపల్సరీ పైన కవర్ ఫోటో మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ ఏమంటే స్టోరీ హైలైట్స్ కింద జస్ట్ ఏమన్నా ఆ స్టోరీ ఏ కేటగిరీకి సంబంధించిన జస్ట్ మీరేం రాయొద్దండి, జస్ట్ ఏమన్నా స్మైలీ సింబల్స్ అలా ఉంటాయి చూడండి. సో ఆ స్మైలీ సింబల్స్ అది ఏ కేటగిరీ, ఇప్పుడు మీట్ ఉందనుకోండి, జస్ట్ చికెన్ పీస్ అనేది అక్కడ పెట్టేయండి. సో అలాగా ఆ స్టోరీ అయితే దేనికి సంబంధించినదో ఆ విధంగా మీరు ఆ టైప్ ఎమోజీస్ అనేటివి సో ఆ స్టోరీ కింద అయితే అలా జస్ట్ సింగిల్ స్మైల్ ఇమేజ్లో అయితే అలా పెట్టేసేయండి, అది చాలు. ఇప్పుడు బర్త్డే హైలైట్స్ ఉంది చూడండి. సో దాని కింద ఏం లేదండి, సింపుల్గా మీ యొక్క కేక్ ఉంది కదండి, మీ యొక్క సింపుల్గా కేక్ అనేది అలా మీ యొక్క స్టోరీ అప్లోడ్ కింద, ఆ యొక్క సపరేట్ స్టోరీ అప్లోడ్ కింద సో అలా పెట్టేయండి. ఇంకేం సంబంధించినది పెట్టద్దండి. సో ఈ విధంగా చాలా క్లియర్ కట్గా అయితే మెయింటైన్ చేయండి మీ యొక్క ప్రొఫైల్ని. సో నెక్స్ట్ ఏమంటే మీ యొక్క ఫొటోస్ అండి. నెక్స్ట్ ఫొటోస్ ఎలా ఉండాలంటే కొంచెం ఎడిటింగ్ చేసినట్టు పెట్టండి. సో మ్యాక్సిమం కొంతమంది అయితే ఏ ఫొటోస్ పడితే ఆ ఫొటోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటారండి. సో ఎగ్జాంపుల్ ఏమంటే వాళ్ళ 2 days once, నాట్ 2 days once, డైలీ 3-4 ఫొటోస్ అనేవి వాళ్ళ యొక్క సెల్ఫీస్, మై సెల్ఫీ, మై ఫస్ట్ సెల్ఫీ, మై లాస్ట్ సెల్ఫీ, మై మిడిల్ సెల్ఫీ. సో అలా అయితే పెడుతుంటారు. సెల్ఫీస్ అయితే మ్యాక్సిమం అయితే అసలు ప్రిఫర్ చేయదండి. సెల్ఫీస్ అనేటివి అస్సలు ప్రిఫర్ చేయదండి. మ్యాక్సిమం ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తానంటే మ్యాక్సిమం ఇప్పుడు బయట మంచి క్యామ్తో అయితే మీ యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా ఉండాలండి. సో ఆ విధంగా జస్ట్ న్యాచురల్గానే మీ యొక్క క్యామ్తో మీ యొక్క ఫోన్ కెమెరా క్లారిటీ కూడా కొంచెం నీట్గా క్లారిటీ ఉండేది అసలు చూసుకోండి. సో నీట్గా మీ యొక్క ఫోటోని తీసుకొని నీట్గా పిక్స్ ఎడిట్ చేయండి. నీట్గా పిక్స్ ఎడిట్ చేసి ఆ విధంగా ఎడిట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ విధంగా మీరు పిక్స్ అనేటివి మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా అయితే పోస్ట్ చేయండి. సో కొంచెం ఎడిట్ చేసిండే పిక్స్ అనేటివి పోస్ట్ చేయండి. సో కొంతమంది పిక్స్ ఎలా పోస్ట్ చేస్తుంటారంటే ఒక 3-4 మంత్స్కి 1 పిక్, సో 2-3 మంత్స్కి 1 పిక్, సో 1 monthకి 1 పిక్. సో అలా అయితే చేయొద్దండి. మ్యాక్సిమం ఇప్పుడు ఒక్కసారి ఫోటోషూట్కి పోయినాక మ్యాక్సిమం ఒక 10-15 ఫొటోస్ అనేటివి మంచిగా రానిచ్చేదట్లా అలా చూసుకోండి. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒక 3-4 డేస్కి అనేది ఒక పిక్ అనేది అప్లోడ్ చేస్తుండండి. 3-4 డేస్ కంపల్సరీ 3-4 డేస్కి ఒక్కొక్క పిక్ అనేది అప్లోడ్ చేస్తుండండి. సో పిక్స్ అనేవి అప్లోడ్ అయితే చేశాక నెక్స్ట్ ఏమంటే మన యొక్క యూనిక్గా అయితే క్యాప్షన్స్ అయితే పెట్టాలండి. యూనిక్గా క్యాప్షన్స్ నీట్గా క్లియర్ కట్గా దానికి ఆ ఫోటోకి ఏం సంబంధించిందో సో యూనిక్గా అయితే మన క్యాప్షన్స్ అనేటివి సొంతంగా డిజైన్ చేసుకొని అయితే పెట్టాలండి. సో క్యాప్షన్స్ ఏమంటే కొంతమందిని ఫాలో అయ్యి సో సేమ్ కాపీ పేస్ట్ అని ఆ క్యాప్షన్స్ వాళ్ళు పెట్టిండే క్యాప్షన్స్ సో వీళ్ళు అయితే పెడుతున్నారు. సో క్యాప్షన్స్ మాత్రం అసలు కాపీ కొట్టదండి, కొంచెం యూనిక్ అయితే మెయింటైన్ చేయండి. సో ఈ విధంగా మనం నెక్స్ట్ అలా చేసాం కదండి క్యాప్షన్స్. సో ఈ విధంగా మనకు కొంచెం అట్రాక్టింగ్గా మన ప్రొఫైల్ అనేది ఈ విధంగా అయితే ఫ్రేమ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ పిక్స్ మీకు అలా అందరూ అప్లోడ్ చేసిన నార్మల్గా అప్లోడ్ చేయకోకుండా మీ యొక్క పిక్స్ ప్రొఫైల్ అనేటివి నీట్ క్లియర్ కట్గా వస్తానే అట్రాక్టింగ్ ఉండాలంటే
సో మీరు నెక్స్ట్ డిఫరెంట్ అదర్ ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది అయితే అప్లోడ్ చేసి ఉంటారండి. సో వేరే వాళ్ళు ఏమంటే ఇప్పుడు వైట్ బార్డర్స్ అనేవి అప్లోడ్ చేసి ఉంటారండి. వైట్ బార్డర్స్ ఈ సైడ్ వైట్ బార్డర్స్ మిడిల్ ఫోటో. సో అలా ఆ వేలో కూడా అప్లోడ్ చేసే ట్రై అయితే చేయండి. సో మ్యాక్సిమం ఏమంటే మన యొక్క ప్రొఫైల్ అనేది యూనిక్గా అయితే మెయింటైన్ చేయండి. సో అప్పుడైతేనే మనం మన ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ని అయితే చాలా ఈజీగా అయితే గ్రో అయితే చేసుకోగలం. సో ఇంకో లాస్ట్ టిప్ చెప్పేది మర్చిపోయినాడు. సో మీ యొక్క ప్రొఫైల్ అనేది ఎప్పుడు కొంచెం పబ్లిక్లో మెయింటైన్ చేయండి. అంటే ప్రైవేట్ అయితే బాయ్స్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి. గర్ల్స్కి అయితే ఓకే అండి, కానీ బాయ్స్ మాత్రం ప్రైవేట్ అకౌంట్ మ్యాక్సిమం ప్రిఫర్ చేసి ట్రై చేయొద్దండి. ప్రైవేట్ అకౌంట్ వద్దండి బాయ్స్కి. సో మ్యాక్సిమం మీకు పబ్లిక్ అకౌంట్ అయితేనే బెటర్ అండి. ప్రైవేట్ అకౌంట్ అయితే ఎవరు ఫాలో అవ్వడానికి అయితే ఇష్టపడరండి. సో పబ్లిక్ అకౌంట్ అయితే వెంటనే వాళ్ళు అయితే మీ యొక్క ప్రొఫైల్కి ఈ విధంగా వచ్చిన వెంటనే మీ యొక్క ప్రొఫైల్ని చూసి కొంచెం అట్రాక్టింగ్ అనిపిస్తే వెంటనే ఫాలో అయితే కొడతారండి. నెక్స్ట్ సెకండ్ కూడా ఉంటారు. సో ఈ విధంగా మనం కొంచెం యూనిక్గా అయితే ప్రొఫైల్ అయితే డిజైన్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే మీరు మెయింటైన్ చేసాకైతే ట్రై చేయండి. ఒక్కసారి మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా అయితే మీకు అయితే ఫాలోవర్స్ అనేవి ఈజీగా అయితే వస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అనేవి యూస్ఫుల్ అనిపిస్తే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరిన్ని ఇలాంటి టిప్స్ నెక్స్ట్ వీడియోస్ కమ్మింగ్ తప్పకుండా తెస్తానండి. సో ఇది జస్ట్ పార్ట్ 1 అండి. ఇది నెక్స్ట్ వీడియోలో ఇలా న్యాచురల్ గ్రోయింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డోంట్ మిస్ ద వీడియోస్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో